హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. అరుణాచల పంచరత్నాలు అనేటువంటి ఈ గ్రంథాన్ని తాడిమేటి సత్యనారాయణ గారు మనకి తెలుగు చేసినటువంటి గ్రంథం ఇది. తమిళంలో మురుగనార్ గారు చేశారు. దాన్ని తెలుగులోకి తాడిమేటి సత్యనారాయణ గారు మనకి అర్థమయ్యేలాగా అనువదించి అందించారు. అలాగే రమణాశ్రమ వారు కూడా దీన్ని ఆమోదించి అందించిన గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని గురించి ప్రకాశకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిచయాలను చెప్పిన తర్వాత శ్రీ తాడిమేటి సత్యనారాయణ గారు కృతజ్ఞతలు చెప్తున్నారమ్మా. హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. తాడిమేటి సత్యనారాయణ గారి కృతజ్ఞతలు. నా సాధనలో ఒక భాగంగా ఉదయం మేల్కోగానే ఆ దినం ఆశ్రమ పారాయణాన్ని వినడం అలవాటు చేసుకున్నాను. ప్రతిరోజు లేవగానే ఆయన సాధనలో భాగం ఏమిటంటే అరుణాచలలో ఉన్నటువంటి భగవాన్ ఆశ్రమంలో పారాయణ వినడం. ప్రతిదినం పారాయణాన్ని విన్న అనంతరం చివరిగా అరుణాచల పంచరత్నము అరుల్ నిరైవాన అముద కడలే అనేటువంటి పంక్తితో మొదలుపెట్టి ఉలగుక్కు అళితాన్ వందు అనేటువంటి పంక్తితో ముగుస్తుంది. అది వారంలో ఆ రోజు పారాయణం ఒక ఎత్తైతే పై పంక్తులు కలిగినటువంటి అరుణాచల పంచరత్నం ఒక ఎత్తు. ఈ పంచరత్నం ఎంతో మధురంగా భక్తి రసంతో నిండి ఉన్న గొంతుకులతో సారావాహికంగా సామూహికంగా పాడింది. ఎవరు విన్నా వారికి ఒక అనుభూతి కలిగి తీరుతుంది, భక్తిభావన ఉప్పొంగుతుంది. అది శ్రీ రమణులు ఎంతో ప్రేమతో కరుణతో రమణీయంగా రచించి మనకి అందించిన 5 పంచరత్నాలు ఇవి. ఈ 5 నేను నేను అనే అహంస్ఫురణనే సూచిస్తాయి. గాన సౌందర్యం, రాగ సౌందర్యం, భక్తి రసాలతో కలిసి పారాయణ చేసిన రీతి వినినప్పుడు మనసు శాంతితో భక్తితో నిండిపోతుంది. ఇది నా అనుభవం. తమిళ పారాయణం చేసే ఈ పంచరత్న తమిళ పద్యాలను తెలుగు లిపిలో రాసింది ఈ గ్రంథం చివర కూడా చూడొచ్చు. నా మిత్రుడు, చెన్నై వాస్తవ్యులు, చెన్నై శ్రీ రమణ భక్త సమాజం అధ్యక్షులు అయినటువంటి శ్రీ కె శ్రీరామ్ గారు మొగవై కన్నా మురుగ నడియై అనే పేరుతో శ్రీ అరుణాచల పంచరత్నము అనేటువంటి గ్రంథానికి వ్యాఖ్యానం రచించారు ఆయన తమిళంలో. కె శ్రీరామ్ గారు వ్యాఖ్యాన గ్రంథం అంతా వారి వివరణ వ్యాఖ్యలతో నిండి ఉంది. వారి చిత్తమై శ్రీ భగవాన్ వారికి దారి చూపగా వారు ఈ రచనను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఎంతో నమ్రతగా తమ వ్యాఖ్యానంలోనే ప్రారంభంలో ఆయన చెప్పుకున్నారు. వారు రచించిన ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని చెన్నై రమణ భక్త సమాజం వారు ప్రచురింపగా 2013 జూలై 14 ఆదివారం చెన్నైలోని పెద్దల సమక్షంలో శ్రీ నోచూరు వెంకటరామన్ ఉపన్యాసములతో ఆవిష్కరించారు ఈ గ్రంథాన్ని. ఈ పుస్తక ఆవిష్కరణ అనంతరం నాకు ఒక పుస్తకాన్ని ఎంతో అభిమానంతో ఇచ్చారు శ్రీరామ్ గారు. ఆశాంతము ఆ గ్రంథాన్ని చదివి ముగ్ధుడయ్యాను. ఈ పంచరత్న వ్యాఖ్యాన గ్రంథము గూర్చి శ్రీ రమణాశ్రమం అధ్యక్షులైన శ్రీ విఎస్ రమణన్ గారు ఇలాగా శ్లాఘించారు. శ్రీ రమణుల గ్రంథములను మరియు శ్రీ మురుగనార్ రచించిన అనేక గ్రంథాలను అధ్యయనం చేసి తన అభిప్రాయాలను గ్రంథ రూపంలో మార్చి ఎంతో ఉత్సాహం అభిరుచి కలిగిన చెన్నై శ్రీరామ్ గారు ప్రస్తుతం పంచరత్నానికి నూతనంగా వివరణ వ్యాఖ్యానాలను తయారు చేశారు. పాండిత్యము భక్తి ప్రతిఫలించే ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని భక్తులు పఠించి గ్రహించి అరుణాచల రమణుని అనుగ్రహ పాత్రులు అగుదురు అనేటువంటి ప్రార్థనతో పాటు శ్రీరామ్ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను అన్నారు రమణాశ్రమ అధ్యక్షులైన విఎస్ రమణన్ గారు. ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని తెలుగులోకి మార్చి
భక్తులకి అందజేయాలనే నా సంకల్ప ఫలమే ఈ వ్యాఖ్యాన గ్రంథం. తమిళం నుంచి ఈ వ్యాఖ్యాన గ్రంథానికి తెలుగు రూపం ఇవ్వడానికి శ్రీ కెఎస్ శ్రీరామ్ గారు ఎంతో సంతోషంతో అనుమతించారు. వారికి చెన్నై శ్రీ రమణ భక్త సమాజం కార్యదర్శి తదితర కార్యసభ్యులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమిళం నుంచి తెలుగు అనువాదం శ్రమతో కూడిన పని. నాకు తెలిసినంత చేతనైనంత వరకు ఈ కార్యాన్ని పూర్తి చేశాను. బెంగళూరు రమణ భక్త మండలి సభ్యులందరూ 2017 జనవరి 15వ తారీఖున హైదరాబాద్లో శ్రీ రమణ జయంతి ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆ దినము వారి ఆహ్వానం మేరకు నేను కూడా పాల్గొన్నాను. ఆ శుభ సందర్భంలో శ్రీ అరుణాచల పంచరత్నాన్ని గురించి ప్రస్తావన వచ్చింది. వెంటనే రమణ భక్త మండలి బెంగళూరు కార్యవర్గం వారు ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని ప్రచురించడానికి ఆమోదాన్ని తెలిపారు. వారికి నా కృతజ్ఞతలతో కూడినటువంటి నమస్కారాలు. నేను రాసిన పుస్తకాన్ని నా మిత్రులు రమణ భక్తులు రమణతత్వాన్ని తమ రచనల ద్వారా భక్తులకి అందించి వారికి సేవ చేసేటటువంటి మహా వ్యక్తి పూజ్యులు శ్రీ ద్రోణేపూడి వెంకయ్య గారికి పంపించాను. నాకు తెలుసు వారికి సమయమే లేదని, రోజువారీ సాధన వారికి ఉంది. సమయమే చాలని వారు ఈ గ్రంథ వార్తాప్రతిని ఆసాంతం 2 మార్లు చదివి మార్పులు చేసినందులకు నా కృతజ్ఞతలతో నిండినటువంటి కోటి వందనములు తెలుపుకుంటున్నాను. పాఠకులు ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని చదివి తప్పులుంటే మన్నించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. వారు శ్రీ అరుణాచల ఆత్మానందాన్ని నిత్యము అనుభవిస్తూ శ్రీ భగవాన్ రమణ మహర్షి అనుగ్రహ పాత్రులు అగుదురని ప్రార్థిస్తున్నాను. తాడిమేటి సత్యనారాయణ గారు, హైదరాబాదు, మే 2017. అయినా తన గురించి ఈ పుస్తకాన్ని రాయడానికి కారణానికి రాయగలిగినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారమ్మా.